సాధారణమైనటువంటి వాళ్ళు కూడా ముక్తి పొందడానికై ఈ లోకంలో అందరు జీవుల్ని అనుగ్రహించడం కోసమని వచ్చినటువంటి ఒక గొప్ప అవతారం కదా కృష్ణావతారం. కృష్ణాదన్య కోవా ప్రభవతి. కృష్ణుడి కంటే వేరే అవతారం ఇంకొకటి ఏముందండి? ఇతర అవతారముల కంటే కృష్ణావతారం చాలా గొప్ప అవతారమని లీలాశుకులు అన్నట్లుగానే గోదాదేవి ఈ కృష్ణావతారం యొక్క ప్రయోజనాన్ని చెప్తూ ఈ కృష్ణావతారంలో ఆయన ఏ లీలలు చేశాడో ఆయన అవతార రహస్యాన్నంతా కూడా మనకు గోదాదేవి ఈ పాశురం ద్వారా చెప్తున్నారు. ఈ 25వ పాశురంలో ఒరుత్తి మహనాయ్ పిరంద్ ఓరిరవిల్ ఒరుత్తి మహనాయ్ ఒళిత్తు వళర. ఒరుత్తి మహనాయ్ పిరంద్, కృష్ణ పరమాత్మ ఒరుత్తి మహనాయ్ పిరంద్. దేవకీదేవి ఒరుత్తి అంటారు. ఇక్కడ పేర్లు చెప్పడంలా దేవకీదేవి యశోద అని 2 పేర్లు చెప్పవచ్చు. కానీ ఆవిడ ఆ పేర్లు చెప్పకుండా ఒరుత్తి అనడంలో అర్థం ఏంటంటే ఒక ఆమెకు కుమారుడిగా పుట్టాడు, ఒక ఆమె దగ్గర పెరిగాడు అని చెప్తున్నారు. ఒరుత్తి మహనాయ్ పిరంద్, ఒక ఆవిడకు మహనాయ్ పిరంద్ కుమారుడిగా పుట్టి, ఒరుత్తి మహనాయ్ ఇంకొక ఆమెకు మహనాయ్ కుమారుడుగా ఒళిత్తు వళరా రహస్యంగా పెరిగావు నువ్వు అన్నారు. ఇక్కడ ఒరుత్తి అంటే ఒక ఆవిడ అనటంలో ఉద్దేశం ఏంటంటే అద్వితీయమైనటువంటి వారు వీరిద్దరు కూడా. అద్వితీయం అంటే వీళ్ళ వంటి గొప్పతనం ఇంకొకళ్ళకి లేదనమాట. దేవకీదేవి యొక్క గొప్పతనం ఏమిటంటే కృష్ణుణ్ణి కనడం అనేటువంటిది దేవకీదేవి యొక్క గొప్పతనం అయితే, కృష్ణుణ్ణి పెంచి ఆయన యొక్క బాల్యలీలలన్నీ కూడా అనుభవించగలగడం యశోదాదేవికి ఉన్నటువంటి గొప్పతనం. వీరిద్దరికి ఉండేటువంటి భాగ్యం మరొకరికి లేదు కదా. సాక్షాత్తు పరమాత్మను తన కడుపున 10 నెలలు మోసి ఆయన్ను లోకంలోకి రప్పించినటువంటి దేవకీదేవి యొక్క పుణ్యం గొప్పదా? అలాగా ఈ లోకానికి వచ్చిన తర్వాత పెంచుతూ ఆయనకు కావలసినటువంటి వెన్న పాలు అంతా పెట్టి ఆయన పెంచి పెద్ద చేసినటువంటి యశోదాదేవి గొప్పదా అంటే వారిద్దరూ కూడా గొప్పవాళ్లే. అలాంటి గొప్పతనం మరొకరికి లేదు గనక ఒరుత్తి ఆవిడ ఒక ఆవిడ, ఈవిడ ఒక ఆవిడ, వీళ్ళిద్దరితో సమానమైన వాళ్ళు ఇంకొకళ్ళు లేరండి. దేవకీదేవి గొప్పదే, యశోదాదేవి గొప్పదే. వారిద్దరి గొప్పతనానికి సాటి అయినటువంటి గొప్పతనం ఎవరికి లేదు అనేటువంటి విషయం చెప్పడం కోసమే వాళ్ళ పేర్లు చెప్పకుండా ఒరుత్తి అంటే అద్వితీయం మరొకళ్ళు లేరు వీళ్లతో సమానమైన వాళ్ళు అని చెప్పడం కోసమని ఒరుత్తి మహనాయ్ పిరంద్, ఒక ఆవిడికి ఒక దేవకీదేవికి కుమారుడిగా పుట్టి ఒరుత్తి మహనాయ్ ఒళిత్తు వళర, మరొక యశోదాదేవికి కుమారుడిగా ఉండి ఆవిడ దగ్గర పెరుగుతూ ఒళిత్తు వళర. ఎలా పెరిగాడు ఆయన? ఒళిత్తు రహస్యంగా పెరిగాడు ఆయన. అంటే కంసుడికి తెలియకుండా రహస్యంగా పెరిగాడు ఆయన. ఒళిత్తు వళర తరిక్కిలానాహిల్ తాన్ తీంగు నినైంద కరుత్తై పిழைపెత్ కంజన్ వైత్తిల్ నెరుపెన్న నిన్ననుడుమాలే. వాడు ఆ కంసుడు ఎలాంటి వాడంటే ఇలా పెరుగుతుంటే ఆ విధంగా రహస్యంగా కూడా భగవంతుడు పెరగడాన్ని సహించలేనటువంటి కంసుడు వాడు తరిక్కిలానాహిల్, వాడు ఏమాత్రం సహించలేకపోతున్నట్ట. తరిక్కిలానాహిల్ సహించలేకపోతున్నాడు కనుక తాన్ తీంగునైందా, ఈ కృష్ణుడికి ఎలాగైనా సరే మృత్యువుని చేకూర్చాలి అంటే కృష్ణుడు లేకుండా చేయాలి అనుకున్నాడు. భగవంతుడే లేకుండా చేయాలి అనుకున్నటువంటి ఒకే ఒక దుర్మార్గుడు కంసుడు కనుక తరిక్కిలానాహిల్, భగవంతుడు మరొక చోట పెరుగుతున్నాడన్నా సహించలేనటువంటి నాస్తికులలోకెల్లా నాస్తికుడు వంటి గొప్ప దుర్మార్గుడైనటువంటి కంసుడు తరిక్కిలానాహిల్. అలాంటివాడు తాను తీంగునినైందా, తనంతట తానే కృష్ణుడికి అనేకమైనటువంటి ఆపదలు చేకూర్చాడు. పూతన అనేటువంటి రాక్షసిని పంపించాడు కృష్ణుడిని చంపడానికి, శకటాసురుణ్ణి పంపించాడు, అఘాసురుణ్ణి పంపించాడు, బకాసురుణ్ణి పంపించాడు, అశ్వాసురుణ్ణి పంపించాడు. ఎంతమంది అసురులు వచ్చారు కృష్ణుడిని సంహరించడానికి. పైగా కృష్ణుడు ఏదైనా పెద్ద మహావీరుడా అంటే బాల్యం నుంచి 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి కృష్ణుడికి అన్నీ గండాలి. అన్ని సందర్భాల్లోనూ ఈ కంసుడు పంపించినటువంటి రాక్షసులే వెళ్ళారన్నమాట. ఇలా ఇన్ని రకాలుగా కృష్ణుడు లేకుండా చేయాలని వాడు ఎన్ని రకాలుగా ఆయనకు తీంగు నినైందా, చెడు తలపులతోటి కృష్ణుడికి చెడు చేద్దామని అనుకుంటూ ఉన్నప్పటికీ తాను తీంగి నినైందా కరుత్తై పిழைపిత్, కంసుడిలో ఉండేటువంటి కరుత్తై వాడి యొక్క భావం, వాడి యొక్క మనస్సులో ఏదుందో కరుత్తై పిழைపిత్, ఓహో నేను లేకుండా ఉండాలని నువ్వు అనుకుంటున్నావు, నువ్వే లేకుండా పోతావు అనుకున్నట్ట భగవంతుడు. కరుత్తై పిழைపిత్, వాడు ఏదైతే తలుసుకున్నాడో భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఏది ఇస్తామో ఇచ్చిన దానికి రెట్టింపుగా ఇస్తాడు. మనం ఆయనకి అయ్యా పుణ్యం చేశాను, ఈ పుణ్యం నాది కాదయ్యా, ఇది నీకే సమర్పిస్తున్నానని ఒక 100 మందికి అన్నదానం చేసి ఈ అన్నదానానికి కృష్ణుడు సంతృప్తుడవ్వాలి అని ఈ 100 మందికి అన్నదానం చేసిన తర్వాత కృష్ణార్పణమస్తు అని ఆయనకు అర్పణం చేశాం అనుకోండి,
మనం 100 మందికి అన్నదానం చేసినందుకు ఆ 100 మంది అన్నదానాన్ని కృష్ణుడు ఎలా లెక్కిస్తాడో తెలుసునా? 10 లక్షల మందికి అన్నదానం చేసినట్లుగా భావిస్తాడు ఆయన. ఎప్పుడైతే ఆయన అలా భావించాడో మనకు 100 మందికి అన్నదానం చేసినా 10 లక్షల మందికి అన్నదానం చేసినటువంటి పుణ్యం మనకు లభిస్తుంది. కనుక కృష్ణార్పణం. అందుకనే మనం ఏ మంచి పని చేసినా కృష్ణార్పణమస్తు, పారాయణ చేసినా కృష్ణార్పణమస్తు అని పెద్దవాళ్ళంతా కూడా కృష్ణార్పణమస్తు కృష్ణార్పణమస్తు ఎందుకు చేయమంటారంటే, కృష్ణుడు వాళ్ళు ఏదైతే చేశారో చేసిన దానికి రెట్టింపుగా ఇస్తాడు. కనుక ఇక్కడ కంసుడు ఏం చేశాడు? కృష్ణుడినే చంపాలని చెప్పి కొంతమంది రాక్షసుల్ని పంపించి వాడు కృష్ణుడిని చంపాలి అనుకున్నాడు కనుక వాడే చచ్చే విధంగా భగవంతుడు సంకల్పించాడు. కనుక కరుత్తై పిழைపెత్ కంజన్ వయిత్తిల్ నెరుప్పెన్న నిన్ననుడుమాలే, ఆ కంసుడి యొక్క కడుపులో నిప్పులాగా అయిపోయాట కృష్ణ పరమాత్మ. నెరుప్పెన్న కంజన్ వయిత్తిల్, ఆ కంసుని యొక్క కడుపులో నెరుప్పెన్న ఒక నిప్పులాగా, నెరుప్పెన్న నిప్పేమో అనుకునేట్లుగా, నిన్న నెడుమాలే వాడి యొక్క కడుపులో నిలిచినటువంటి నెడుమాలే గొప్ప వ్యామోహ పరవశుడు అయినటువంటి స్వామి ఓ కృష్ణ, నెరుప్పెన్న నిన్న నెడుమాలే ఉన్నై అరుత్తిత్తి వందోం పరతరుదియాహిల్. ఉన్నై అరుత్తిత్తి వందోం, స్వామి నిన్ను అర్థించడానికే వచ్చాం మేమంతా కూడా. ఇంతమంది గోపికలము ఎందుకోసం వచ్చాం? నిన్ను అర్థించడానికి వచ్చాం. కంసుడి కడుపులో నిప్పులాగా నిలిచినటువంటి ఒక అగ్ని శిఖరంలాగా నిలిచినటువంటి నిన్ను ఉన్నాయి అరుత్తిత్తి వందోం, నిన్ను అర్థించడానికి మేమంతా కూడా వచ్చామయ్యా. అరుత్తిత్తి వందోం పరై తరుదియాహిల్, మాకు కావలసినటువంటి పరై అనేటువంటి పురుషార్థాన్ని నువ్వు కనుక ఇచ్చినట్లయితే పర తరుదియాహిల్. తిరుత్తక్క శల్వముం శేవహముం యాంపాడి. తిరుత్తక్క శల్వముం, తిరుత్తక్క అంటే అమ్మవారు, తిరుత్తక్క శల్వము అమ్మవారితో సమానమైనటువంటి గొప్ప సంపద కలిగినటువంటి వాడు నువ్వు. తిరుత్తక నువ్వు లక్ష్మీపతివి కదా, అటువంటి లక్ష్మీపతి అయినటువంటి నీకుండేటువంటి సంపద శల్వం, తిరుత్తక్క శల్వము శేవహము, నీ కీర్తిని యాం పాడి మేమంతా కూడా కీర్తించి, మేమంతా నీ యొక్క సంపదను నీ యొక్క విభూతిని అంతటినీ కూడా మేము కీర్తించి ఏవహం యాంపాడి వరుత్తమును తీర్దు మహిందేలో రెంబావాయ్. మా దగ్గర ఉండే వరుత్తం అంటే బాధ, ఆ బాధలన్నీ పోగొట్టుకుంటాం మేము. నిన్ను స్తోత్రం చేస్తే చాలు మా బాధలన్నీ తీరిపోతాయి. ఆ స్తోత్రం చేయడం కోసమే ఉన్నాయి అరుత్తిత్తి వందం, స్తోత్రం చేయడానికే నీ ముంగిటికి వచ్చాం మేము అని గోదాదేవి కృష్ణ పరమాత్మ వద్ద మొరపెట్టుకునేటువంటి ఒక గొప్ప పాశురం ఈ పాశురంలో కృష్ణుని యొక్క అవతార లీలలన్నీ కూడా ఆ అమ్మవారు భావిస్తూ స్వామివారిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం.